బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారడంతో తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు బలంగా దూసుకొస్తున్న ఫెంగల్ తుపాను మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది. దాంతో తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో జలమయమైపోయింది. వర్షాల కారణంగా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా కూడా మూసివేశారు. ఫెంగల్ గండం పొంచి ఉన్న నేపథ్యంలో చెన్నైలో ఎటువంటి పరిస్థితి ఉంది తెలుసుకుందాం. అలాగే నెల్లూరులో మా ప్రతినిధి ఉన్నారు, అదేవిధంగా తిరుపతిలో ఉన్నారు. అక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెన్నైలో సిరి, అదేవిధంగా నెల్లూరులో మహేష్, తిరుపతిలో ప్రతినిధి దినేష్ ఉన్నారు. వాళ్ళని అడిగి పూర్తి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది ప్రస్తుత వాతావరణం అని చెప్పి. ముందుగా చెన్నై వెళ్దాం, అక్కడ మా ప్రతినిధి సిరిని అడుగుదాం. సిరి, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పుదుచ్చేరి, అదేవిధంగా చెన్నైకి, ఇటు చెన్నైకి 100 కిలోమీటర్లు, అటు పుదుచ్చేరికి 100 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. తీరం దాటే అవకాశం కూడా ఉంది కాసేపట్లో, సాయంత్రానికల్లా అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆ తీరం దాటిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? దక్షిణ పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫెంగల్ తుఫానుగా మారడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షపాతం అయితే నమోదవుతుంది. మరి ఈరోజు అలాగే రేపు కూడా భారీ వర్షాలు పడనున్నాయి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అని మనకి తెలుస్తోంది. గంటకి 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ పుదుచ్చేరికి సమీపంలో కారైకల్, మహాబలిపురం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం 7 గంటలకి అంటూ మనకి వాతావరణ శాఖ నుండి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి నుండి కూడా ఎడతెరపు లేకుండా చెన్నై వ్యాప్తంగా అలాగే తమిళనాడు వ్యాప్తంగా కూడా తీవ్రంగా వర్షపాతం అయితే నమోదైంది. చెన్నైలో ఈరోజు కురిసినటువంటి వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. నీటిలోకి నీరు చేరడంతో ప్రజలైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూస్తున్నాము, ఆ రోడ్లపైన అంతా నీరు చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని ఏరియాస్లో ఇప్పటికే కార్పొరేషన్ వారు మోటార్ల సహాయంతో నీటిని కూడా తీసేసే అటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక చెన్నైలో భారీ వర్షాల కారణంగా పలు సబ్వేలు కూడా నిండిపోయాయి. దీంతో ప్రజల దృష్ట్యా చెన్నై కార్పొరేషన్ అధికారులు పలు సబ్వేలను కూడా తాత్కాలికంగా మూసివేశారు. నీటి ముంపు ఉన్న ఏరియాస్లో అలాగే లో లయింగ్ ఏరియాస్లో కూడా రాకపోకలు లేకుండా బ్యారికేడ్స్ అవి ఏర్పాటు చేసి ప్రజలు సురక్షితంగా ఇంట్లో ఉండేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడు ప్రజలకి కావాల్సిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. వారికి కావాల్సినటువంటి ఆహారపు ప్యాకెట్స్ని అలాగే అన్నా క్యాంటీన్స్లో కూడా ఉచితంగా ఈరోజు అలాగే రేపు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది అని కూడా తమిళనాడు ప్రభుత్వం చెప్పింది. ఎటువంటి నిత్యావసర వస్తువులైనా లేదా అత్యవసర పరిస్థితుల్లో కూడా అందుబాటులో ఉంటామంటూ కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ని కూడా జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఇక చెన్నై సబర్బన్ రైల్స్ కూడా తాత్కాలికంగా రద్దు చేయబడ్డాయి. విమానాల రాకపోకలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇప్పటికే పలు విమానాలు కూడా రద్దు చేశారు. తదుపరి సూచనల తర్వాతనే విమాన రాకపోకలు మళ్ళీ స్టార్ట్ అవుతాయంటూ కూడా మనకు తెలుస్తోంది. నేడు ఈ రోజైతే అతి భారీ వర్షాలు కురిశాయి. ఇక రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా మనకి తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాతావరణ శాఖ నుంచి. ముఖ్యంగా తమిళనాడు కోస్టల్ ఏరియాస్లో కడలూరు, చెంగల్పట్టు, రాణిపేట, కారైకల్, మైలాడుదురై రాష్ట్రాలలో కోస్టల్ ఏరియాస్లో భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడ ఏర్పాటు చేసి రిలీఫ్ క్యాంప్స్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలు సురక్షితంగా ఉండేలాగా జాగ్రత్త చర్యలు అయితే చేపడుతుంది. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను కూడా అందుబాటులో ఉంచేలాగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఇది చెన్నై నుండి రెయిన్స్ పై అప్డేట్స్.